చేసా. చెక్ చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చినాయి. సో అంటే మీరు సడన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన పడుకున్నారు. ఓకే. నేను అరౌండ్ 1-2 ఆ టైంకి వెళ్ళా. ఓకే. మీకు అనుమానం వచ్చి మీరు చెక్ చేసినప్పుడు విషయం బయటపడింది. అంటే నాకు ఎందుకు అంటే చాలా డేస్ అబ్జర్వ్ చేసి ఎందుకు ఈయన ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఆఫ్ కోర్స్ ఏ మహిళకైనా అనుమానం వస్తుంది. సో నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చెక్ చేస్తే చాట్స్ వచ్చినాయి. అప్పటి నుంచి లాక్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. అట్లా లాక్స్ పెట్టుకోవడం, నిన్ను ఓపెన్ చేయమంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయాలనేది ఆ టైప్లో మాట్లాడారు. నువ్వేమన్నా నీ ఫోన్ ఇస్తున్నావా అన్న టైప్లో కొన్ని క్వశ్చన్స్ చేశారు. అని అప్పుడు కూడా అడిగా, నీకు ఎఫ్ఐఆర్ ఉందా మీకు ఎఫ్ఐఆర్ ఉందా, నిజం చెప్పండి. నాకు లేదన్నారు. నేను ప్రూవ్ చేస్తాను, చూపించాను. ఏం మాట్లాడలేదు. అప్పుడు నేను అంటే మీరు అన్నారు ఒక రోజు నేను తన ఫోన్ చూసాను తెలిసింది. ఎవరైనా సాధారణంగా ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చూపించి అడుగుతారు. ఎవరికైనా ఇది కామన్ థింగ్, ఎందుకంటే నైట్ హర్ట్ అయి ఉంటారు. సో అంతకన్నా ముందు ఆ రోజు మీరు దానికి సంబంధించి మీరు చూసిన తర్వాత హౌ ఎమోషనల్ యు ఆర్, ఎందుకంటే ఎవరైనా తట్టుకోలేరు. ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారన్నప్పుడు వాట్స్ యువర్ ఎమోషన్స్? చాలా ఎమోషనల్ అయ్యానని, మెంటల్గా చాలా, అంటే అరిచేయడం, నన్ను కాదని చెప్పి నువ్వు అట్లా ఇంకొక అమ్మాయికి వెళ్ళడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఫస్ట్ థింగ్, నేను అంత నమ్మకంగా లాయల్గా ఉన్నాను నీకు, నువ్వెందుకు నాకు లాయల్గా ఉండట్లేదన్న ఒక చిన్న, అప్పుడు నేను మీరు అనే అన్నానండి. ఎప్పుడైతే నాకు ఇంకా నన్ను ఇంత మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి నేనేమన్నానంటే, నేను నీకు రెస్పెక్ట్ ఇయ్యాను, నువ్వు చాలా మెంటల్ పెట్టావు, ప్రెషర్ పెట్టావు, నేను నీకు రెస్పెక్ట్ ఇయ్యాను, నువ్వు ఇయ్యకు, కానీ బాబు చేతి ఇప్పించు. రైట్. టెమోషన్ ఫోన్లో జాయిన్ అవుతున్నాడు. టెమోషన్, హలో, నా మాట వినిపిస్తోందండి? మాట వినిపిస్తుందండి. టెమోషన్, లక్ష్మీ గౌతమి స్టూడియోలో ఉన్నారు. సో లక్ష్మీ గౌతమి అంటుంది ఏంటంటే, మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది, వేరే అమ్మాయితో మీకు సంబంధం ఉంది అనేది. అయ్యో సార్, వేరే అమ్మాయితో సంబంధం ఉంది అనడానికి తన దగ్గర ప్రూఫ్ ఏముందండి? చాట్ చూపిస్తున్నారు, ఆ చాట్ మీది కాదా సార్? చాట్ నాది కాదు సార్. అంటే మ్యాటర్ ఏంటంటే, నేను ఫ్రెండ్లీగా మాట్లాడడం, మామూలుగా ఎవరితో అందరితో ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాను, అంతకన్నా ఎక్కువ ఏమి నేను మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు మరి ఇంత సడన్ గా తనకి అందులో నెగిటివ్ గా అనిపించేవి ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, నేను మామూలుగా మాట్లాడిన చాట్ ని తను ఇలాగా మ్యానిపులేట్ చేసి అదేదో ఒక ఎక్స్టర్నల్ అఫైర్ లాగా చూపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. ప్లస్ అయినా సార్, ఒకటి సార్, మీకు నిన్న చెప్పాను, నేను గుర్తుందో లేదు, నా ఫోన్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అంటే నా దగ్గర ఉంటుంది, కానీ ఆఫ్టర్ దట్ తన దగ్గరే ఉంటుంది. ఐ మీన్ తనే లాక్కుని తానే చెక్ చేసి అన్ని చేస్తూ ఉంటుంది. మరి అప్పుడు ఆ టైంలో ఏం చేసిందో ఎలా చేసిందో మరి నాకు తెలియదు కదా సార్. కానీ భార్య ఉండగా ఒక అమ్మాయికి సంబంధించి ప్రైస్ చేస్తూ, అది కూడా చెప్పలేని విధంగా ప్రైస్ చేస్తున్న నేపథ్యంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఇక్కడ తను అంటుందన్నమాట. ఒక్కసారి ఇటువంటి చాట్ టెమోషన్ ఉన్నారు, ఆ రోజు ఆ చాట్లో మీరు ఏం చూసారు, ఎక్కడ క్వశ్చన్ వచ్చింది, ఆ రోజు సమాధానం ఏం చెప్పారు ఒకసారి అడిగి ప్రయత్నం చేయండి. హలో, మీరేమని చెప్పారు అప్పుడు? తను జస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. నేను అప్పుడు చూపిస్తాను. పింక్ లిప్స్ బాగున్నాయి, నీ లిప్స్ చాలా పింక్గా ఉంటాయి, నీకు అవసరం అయితే నా పిల్లాన్ని వదిలేస్తా అన్న టైప్లో మాట్లాడినావు కదా నువ్వు. కాదు, నేను అవన్నీ నేనే అన్నానని అక్కడ ఏంటి ప్రూఫ్ ఏంటి? అది అక్కడ నీకు నీ ఫోటో వస్తుంది నాయన, నువ్వు ఏంటది ఆడియో మెసేజ్ ఏదో పెట్టావు చూడు, అక్కడ నీ ఫోటో వస్తుంది. ఆడియో మెసేజ్ దగ్గర ఫోటో వస్తుందా? ఆడియో మెసేజ్ దగ్గర ఫోటో వచ్చింది, ఓకే. ఒకసారి ఆడియో మెసేజ్ ప్లే చెయ్యి, అందులో నా వాయిస్ ఉందా? ప్లే చేయడానికి నా దగ్గర షార్ట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి కదా. అదా, మరి ఇప్పుడు అది నా ఫోన్ నా దగ్గర ఉంటే కదా, అప్పుడు ఆ చాట్ నేనే టైప్ చేశాను, నేనే ఆమెకు పంపించాను అని నువ్వు స్ట్రాంగ్ గా చెప్పగలవా? నీ దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఓకే. నా మొబైల్ నువ్వు తీసుకోలేదా? నా ఫోన్ లాక్ నీకు తెలీదా? అప్పుడు ఆ చాట్ జరిగిన టైంలో నా ఫోన్ లాక్ కూడా నీకు తెలుసు. అప్పుడు నేను జాగ్రత్త పడి నా ఫోన్ నేను లాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, కానీ ఆ టైంలో నీకు నా ఫోన్ లాక్ నీకు తెలుసు. సో
చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వే ఆ చాట్ చేసి ఇప్పుడు నా మీద మ్యానిపులేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అదే జరిగింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటుంటే డాట్స్ అన్ని ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి. ఒక్కసారి